తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంది. రేపు సుప్రీంకోర్టు కవిత వేసిన పిటిషన్ విచారణకు రానుంది. ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గా రేపు జడ్జిమెంట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో అసలు ఈ కేసులో కర్త కర్మ క్రియ ఎవరు అంటే ఏం చెప్తారండి ఒక సీనియర్ లాయర్ గా? మీకు తెలుసు కదా, అంటే ఏదైనా ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక నేరం జరిగితే ఆ రాష్ట్రంలో ఉన్న పోలీసులు విచారించి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో వాళ్ళకి శిక్ష పడే విధంగా చూస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గవర్నమెంట్ తరఫున వాదిస్తారు. ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు అడ్వకేట్లని నియమించుకుంటారు. ఒక్కొక్కసారి ఆ రాష్ట్రంలో జరిగినది కాకుండా దాని ప్రభావం అనేక రాష్ట్రాల మీద ఉంటుంది. లేదా రాష్ట్ర పోలీసులు నిష్పక్షపాతంగా ప్రవర్తించే అవకాశం లేదని భావిస్తే, లేదా ఆ జరిగిన క్రైమ్ యొక్క విస్తృతి అంత పెద్దగా ఉంటే అప్పుడు ఏంటంటే వాటిని సిబిఐకి అప్పచెప్పచ్చు. అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పుడు అందువల్ల అప్పుడు ఈ పోలీస్ చేసే పనే సిబిఐ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఆ జరిగిన పైవట్ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, వాళ్ళు దానికి శిక్ష పడే విధంగా వాళ్ళు ట్రై చేస్తారు. ఇది కాకుండా ఈడీ అనేది మళ్ళీ వేరే ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ది ముఖ్యమైన విధి ఈ జరిగినటువంటి ప్రెడికేట్ క్రైమ్ గురించి కాదు వాళ్ళది. ఇప్పుడు ఇందులో మీకు ఉన్న అభియోగం ఏమిటి? ఢిల్లీ లిక్కర్ పాలసీని కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి లాభదాయకంగా ఉండే విధంగా ప్రభావితం చేశారు. దానికి గాను వాళ్ళకి కొంత డబ్బు పే చేశారు. వాళ్ళు చేసిన సిస్టమ్ వల్ల వీళ్ళకి అనేక వేల కోట్ల రూపాయలు లబ్ధి జరుగుతుంది సౌత్ గ్రూప్కి అనేది. అది అభియోగం, అది అవినీతి ఆరోపణ. ఈడీ యొక్క పని ఏంటి అసలు? ఈ అవినీతి కార్యక్రమంలో డబ్బు చేతులు ఎలా మారింది, ఈ డబ్బు ఇప్పుడు ఎక్కడుంది, దొంగ డబ్బు, ఈ డబ్బును పట్టుకోవాలి. పట్టుకొని ప్రభుత్వ ఖజానాకు జమ చేయటం అనేది ఈడీ యొక్క విధి. నేర విచారణ చేసి కోర్టులో వేసే పనేమో సిబిఐది, దొంగ డబ్బు ఎక్కడుందో పట్టుకొని ప్రభుత్వానికి అప్పజెప్పే పనేమో ఈడీది. ఈ అప్పజెప్పే సందర్భంలో ఈడీ కూడా అరెస్ట్ చేసే అధికారం వాళ్ళకి ఉంది. కానీ అరెస్ట్ ఎప్పుడు చేస్తారో అంటే, అరెస్ట్ చేయటం అనేది మీకు తెలుసు మరీ పెద్ద విషయం ఏం కాదు. ఒక సబ్ ఇన్స్పెక్టర్కి కూడా మనిషిని అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో. మీరు కాగ్నిజిబుల్ అఫెన్సా నాన్ కాగ్నిజిబుల్ అఫెన్సా అన్న దాని మీద ఆధారపడి కోర్టు పర్మిషన్ తోటి అరెస్ట్ చేయటమా, కోర్టు పర్మిషన్ అవసరం లేకుండా అరెస్ట్ చేయటం అనేది ఉంటుంది. అది విషయం తరువాత. భారతదేశంలో ఈ అరెస్ట్ అన్నది ఒక భూతం బూచి చూపించి భారతదేశ పౌరుల యొక్క స్వేచ్ఛని హరిస్తున్నటువంటి సందర్భం భారతదేశంలో విపరీతంగా జరుగుతున్నది. మంచి మంచి గొప్పవాళ్ళు అనవసరంగా పోలీస్ స్టేషన్ జైళ్లలో అనేక నెలల పాటు మగ్గి తీరా ఛార్జ్షీట్ చేసిన తర్వాత అందులో ఏమీ లేదు అంటే మరి 2 నెలలు జైలుకి ఎందుకు పోయినట్టు? ఇట్లా భారతదేశంలో ఒక 5 లక్షల మంది ఇవాళ అండర్ ట్రయల్స్ కోర్టులో మగ్గుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని పదే పదే పిటిషన్స్ ఢిల్లీలోనూ రాష్ట్రాల్లోనూ అనేక చోట్ల వేసి ఏదో రకంగా బెయిల్ తెచ్చుకుంటారు. కానీ పాపం మగ్గుతున్న వాళ్ళు ఎవరయ్యా అంటే పేద ప్రజలు. వాళ్ళని గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో నేను చెప్పాను కదా, అంటే ఈడీ పని ఏం చెప్పాను? మెయిన్ నేర విచారణ ఏమో సిబిఐ చేస్తుంది, వీళ్ళేమో దొంగ డబ్బు ఎక్కడుందో పట్టుకోవాలి. ఈ పట్టుకునే సందర్భంలో అరెస్ట్ చేసే అధికారం ఉంది. మామూలు క్రైమ్లోనైతేనేమో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే మినిమం అబోవ్ ది హెడ్ కానిస్టేబుల్, అతనికి అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది. కానీ ఈడీ విషయంలో ఏంటంటే అరెస్ట్ చేసే హక్కు అంత చిన్న అధికారికి ఇవ్వాల. ఈడీలో అరెస్ట్ చేయాలి అంటే మన జేడీ లక్ష్మీనారాయణ గారి పేరు ఉండాలి. ఈవెన్ జేడీకి కూడా అరెస్ట్ చేసే హక్కు ఉండదు.
అరెస్ట్కి జాయింట్ డైరెక్టర్ కాదు, డైరెక్టర్కి మాత్రమే ఉంటుంది. ఎందుకని అంత పెద్దవాళ్ళకి పెట్టారు అంటే, మీరు మామూలుగా పోలీసులోనేమో చిన్న క్రైమ్ చేసిన వాడిని, లేకపోతే పేరు సరిగా చెప్పడానికి నిరాకరించిన వాడిని కూడా అరెస్ట్ చేసే రైట్ ఉంది. కానీ మీరు ఈడీ కింద మినిమం అందులో ఏంటంటే 50 లక్షల రూపాయలు పైన ఉన్న వాటిలో వాళ్ళు డీల్ చేస్తారు. అందులో ఇన్వాల్వ్ అయి ఉండే మనుషులు ఎవరు? ఇప్పుడు మనం కవిత గారిని చూస్తున్నాం, ఒక ఢిల్లీ ముఖ్యమంత్రిని చూస్తున్నాం, ఉప ముఖ్యమంత్రిని చూస్తున్నాం, లేదా రేపొద్దున కేంద్ర మంత్రులు ఉండొచ్చు, అదానీలు ఉండొచ్చు, అంబానీలు ఉండొచ్చు, ఎవరైనా సరే. వాళ్ళని అనాలోచితంగా అరెస్ట్ చేస్తే దేశంలో చాలా పెనుమార్పులు వస్తాయి. ఓకే. అదానీని అంబానీని అరెస్ట్ చేసి ఒక సింగిల్ డేలో అరెస్ట్ చేసి వీళ్ళంతా ఫ్రాడ్ చేస్తున్నారు అంటే దేశ ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటుంది. అట్లాగే ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రతిపక్ష నేతలను కానీ ప్రభుత్వ అధినేతలను కానీ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే రాజకీయంగా పెనుమార్పులు వస్తాయి. అందుకోసం ఈడీ కింద ఏంటంటే ఈ అరెస్ట్ చేసే అధికారాన్ని అంత స్వేచ్ఛగా ఇవ్వాల, ఓన్లీ డైరెక్టర్ లెవెల్ వాడే చేయాలి. పైగా మరొక కండిషన్ ఏం పెట్టారంటే, ఇటువంటి పెద్దవాళ్ళని మీరు అనవసరంగా వెక్సియేషస్ ఇన్వెస్టిగేషన్ అంటే విసుగు కలిగించే విధంగా అనవసరమైనటువంటి పదే పదే రా పో వగైరా అనటం, ఇలా చేస్తే ఏంటంటే ఈడీ డైరెక్టర్కి 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. డైరెక్టర్కి 2 సంవత్సరాలు. మరి లేకపోతే నువ్వు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి అసలు దగ్గర డబ్బు దొరకకపోతే సెక్షన్ 64. ఓకే. అసలు ఈడీ ఇప్పుడు సమస్య ఏంటంటే అసలు నీ డబ్బేది, ఎక్కడ పట్టుకున్నావు, ఎంత పట్టుకున్నావు? ఊరికే జనాల్ని దేశం మొత్తం బదనాం చేసి రా పో అని హడావిడి చేస్తున్నారు. వాళ్ళు ఒక చోట వాళ్ళు అరెస్ట్ కూడా ఎప్పుడు చేయాలి అంటే, అరెస్ట్ చేయకపోతే ఆ దొంగ డబ్బుని ఎటుదట్టు కనపడకుండా చేసేస్తారు అని భావించినప్పుడు అసలు డబ్బు ఉండాలిగా. అందువల్ల డబ్బు ఎక్కడుంది అనేది వాళ్ళు అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని సడన్గా ఒక ఫైన్ మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయి, మేడం ఆర్ సార్ యు ఆర్ అండర్ అరెస్ట్, మీ ఇంట్లో డబ్బు ఉంది ఇది అని చెప్పి అక్కడ అరెస్ట్ చేసి ఆ డబ్బుని వీళ్ళు తీసుకెళ్ళి ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి. దాని బదులు దేశవ్యాప్తంగా ఏంటంటే పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రోజు పేపర్ల నిండా ఇదే. ఊరికే ఢిల్లీకి పెద్ద సెక్యూరిటీ తోటి తీసుకుపోతున్నారు. దేశంలో ఇది ఒక సంచలనం అయిపోయింది. ప్రజలకి కూడా ఏమి పని లేదు, మరి సంచలనం. ఇప్పుడు మాకు సినిమా టికెట్ కొన్నాం అనుకోండి, సినిమాలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్ అన్నీ ఉండాలి, ఉంటేనే ఆ టికెట్ కొన్నందుకు ఆనందం. అందువల్ల మనకేంటి ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే మనకు ఒక అలవాటు పడ్డాం కదా. అంటే వాడిని వీడు సవాళ్ళు వేసుకోవాలి. నువ్వు అంత తిన్నావంటే నువ్వు ఇంత తిన్నావనాలి, నువ్వు మర్డర్ చేయలేదా అంటే నువ్వు రేపు చేయలేదా అనాలి. ఈ ఉపన్యాసాలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని, మీ కుటుంబ సభ్యులకు నువ్వు ఇచ్చుకోలేదా అంటే నీ కుటుంబ సభ్యులు, ఇట్లా అనుకొని ఏంటంటే విపరీతంగా తిట్టుకొని చివరికి ఎలక్షన్ టైం కల్లా డబ్బు సారా ఇవన్నీ పంచి తీరా ఓట్లు లెక్కిస్తే ఇది ఎలక్షన్ అంటే ఇది అని భారతదేశ ప్రజలకు కూడా అలవాటు చేసేసాం. అందువల్ల నాది ఏం పోయింది, ఇలాంటి వార్తలు లేకపోతే మీరు ఇంకా యూట్యూబ్లో కూడా కవిత అరెస్ట్ అవుతుందా లేదా అంటే పొద్దుటికల్లా ఒక 50,000 వ్యూస్ వచ్చేస్తున్నాయి. కవిత రేపే అరెస్ట్ అంటే వచ్చేస్తున్నాయి. అట్లా కాకుండా రాజ్యాంగం ఇలా ఉందిరే బాబు, మీకు తెలుసు నేను రాజ్యాంగం మీద ఒక 4 సంవత్సరాలు రీసెర్చ్ చేసి దాని మీద ఒక బుక్ రాసి దాని దేశాన్ని పాపులర్ చేయడానికి నా జీవితాన్ని అంకితం చేశా. దాన్ని చూసే అంత టైం ఎవరికి లేదు. దాని బదులు ఇంకేదన్నా ఒక బూతు విషయం పెట్టామనుకోండి, పొద్దుటికల్లా లక్షల్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ రకమైన జనాభా ప్రజల్లో కూడా చాలా ఎక్కువ ఉన్నారు. అందుకోసం న్యాచురల్లీ మీడియా సంస్థలు కూడా ఏం చేస్తాయి, ఇవే పెడతాయి. కానీ వాస్తవం ఏంటంటే ఈడీ పని ఇది కాదు. వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఏ రాంగ్ థింగ్. అందువల్ల ఏంటంటే మరి నా కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఏం చేస్తుంది అని నేను చెప్పలేను. కానీ నేనల్లా పిఎంఎల్ఏ యాక్ట్లో ఏముంది అని మాత్రమే చెప్తున్నాను. లేదా అట్లాగే నేర విచారణ ఎలా జరగాలనేది మాత్రమే చెప్తున్నాను. అందువల్ల మరి ఇప్పుడు ఈవిడికి జైలు ఖరారు అవుతుందా కాదా అంటే ఇది ఈడీ ద్వారానేమో అవ్వదు. ఈడీ అరెస్ట్ చేస్తేనేమో అటువంటి అధికారము అటువంటి సందర్భమే లేదు. నిజానికి ఇంతవరకు డబ్బు ఎక్కడ పట్టుకోలే.
అదే అభియోగి వాళ్ళ మనీష్ సిసోడియా ఉన్నాడు, సుమారు ఎంతకాలం, 1 year ఇయర్ నుంచి జైల్లోనే ఉన్నాడు. ఉమ్. అతన్ని లోపల వేసింది ఈడీ కాదు. అతను ఏంటంటే అసలు మెయిన్ క్రైమ్, పైవట్ క్రైమ్ అంటేనే ఆ క్రైమ్లో ఆయనే భాగస్వామి. ఉమ్. ఎందుకు అంటే ఇక్కడ ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి. ఇప్పుడు నిజంగా లిక్కర్ స్కామ్ అంటూ జరిగింది అంటే కేజ్రీవాల్ కూడా తన బాధ్యత నుంచి, జైలు నుంచి తప్పించుకోలేడు. ఓకే. నిజంగా అక్కడ జరుగుంటే ముఖ్యమంత్రికి నా బాధ్యత లేదు అంటే ఉమ్. కుదరదు. ఓకే. అందువల్ల ఏంటంటే మరి కవిత గారికి అసలు అక్కడ లిక్కర్ స్కామ్లో సంబంధం ఉందా లేదా, ఇదంతసేపటికి ఏంటంటే సౌత్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, డబ్బులు పంపించారు, ఇది అంటున్నారు అంటే తప్పితే పార్టీకి అప్పుడు కేజ్రీవాల్ పార్టీకి 100 కోట్ల ఫండింగ్ చేసింది అనేది ఆరోపణ. ఎక్కడ డబ్బులు పట్టుకోవాలి మీరు? ఉత్తగా గాలికి చెప్పేసి 100 బదులు 500 కోట్లు కూడా అనొచ్చు. బట్ యూ హ్యావ్ టు క్యాచ్ ది మనీ, నో. అందువల్ల ఏంటంటే అసలు మెయిన్ స్కామ్లో ఈమె పేరు ఇంతవరకు అందులో ఎఫ్ఐఆర్లో లేదు. మెయిన్ క్రైమ్లో లేకుండా ఈడీ అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ మీద ఈడీ అయినా ఏంటి, ఓన్లీ అది క్రైమ్ మనీ అయి ఉండాలి. అట్లా కాకుండా ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకుంటారు. అది క్రైమ్ రిలేటెడ్ మనీ ఉంటేనే ఈడీ అందులో అడుగు పెట్టాలి, లేకపోతే అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అంటే ఈరోజు ఢిల్లీ హైకోర్టు కూడా సీఎం కేజ్రీవాల్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు చెప్పిన పరిస్థితి. అంటే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఉంది. ఎప్పుడైతే సిసోడియా అందులో ఉన్నాడో ఈయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, తప్పనిసరిగా ఉంది. ఓకే. మెయిన్ క్రైమ్లో భాగస్వామ్యం ప్రూవ్ అవ్వాలి. అది లేకపోతే ఈడీ అరెస్టులు ఎంతకాలం ఉంటే, సపోజింగ్ ఈడీ అరెస్ట్ చేస్తుంది, క్రైమ్ విచారణ చేసేది వీళ్ళు కాదు, నా దగ్గర డబ్బు లేదు, ఎట్లా అరెస్ట్ చేస్తావు, ఎన్ని రోజులు ఉంచుతావు, దేనికోసం ఉంచుతావు? బట్ ఐ డోంట్ నో మరి హౌ ఇది విచారణ ఈ విధంగా సాగుతున్నది, నాకైతే ఆశ్చర్యం అవుతుంది. అందుకోసం అందరు అనేది కూడా వీటికి పొలిటికల్ యాంగిల్స్ అంటగట్టేది కూడా దీనికోసమే. వాళ్ళ చేత ఇందాక మీకు ఈడీ సెక్షన్ 64 కింద డైరెక్టర్కి 2 సంవత్సరాలు జైలు శిక్ష అన్నానే, వాటిలో ఒకటే మెలిక ఏంటి అంటే ఆ డైరెక్టర్ ఇట్లా చేసినా ప్రాసిక్యూట్ చేయాలి అంటే దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి అని ఆ చట్టంలో రాసుకున్నారు. కానీ చట్టంలో రాసుకుంటే చెల్లిపోతుందా? మీకు అనుకూలంగా మీకు కావాల్సిన మ్యాటర్ మీరు రాసుకున్నది మాత్రం చెల్లదు. అది కోర్టులో వాటిని నిశ్చితంగా పరిశీలిస్తాయి. ఎందుకు మీ పర్మిషన్? ఎగైన్ మిమ్మల్ని వ్యతిరేకంగా ఏదైనా చేయాలి, మీకు అనుకూలంగా అతను చేసినప్పుడు అరెస్ట్ చేయాలంటేనేమో మీరు పర్మిషన్ ఇయ్యరు, మా మీద ఏదన్నా చేసినప్పుడు మేము కేసు పెడతామంటేనేమో మీరు అప్పుడు ఇయ్యరు పర్మిషన్. అందువల్ల అవి కోర్టులో చెల్లదనేది నా అభిప్రాయం. ఏది ప్రభుత్వ అనుమతి కావాలి అని, అనుమతి ఎందుకు, తప్పు చేసిన వాడిని కేసు పెట్టడానికి.